నమస్తే. తెలంగాణ ప్రజాభవన్లో ఉన్నాం మనం. మంగళవారం అండ్ శుక్రవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని ఆ కంప్లైంట్స్ తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా అందరినీ కలవడానికి ఒక అవకాశాన్ని ప్రజలకి ప్రభుత్వం కల్పించింది. సరే, ఈ ఎంట్రీ అవ్వడము, అప్లికేషన్ ఇవ్వడం ఇదంతా బాగానే ఉంది. మరి ఎంతవరకు ఈ అప్లికేషన్స్ని పర్సూ చేస్తున్నది, ఎంతవరకు వాటికి పరిష్కారం లభిస్తున్నది అన్నది అన్ని విషయాల్లో, ముఖ్యంగా భూముల విషయాల్లో ఈ పరిష్కారం దొరకట్లేదన్నది మనకు వాస్తవం కనిపిస్తున్నది. అంటే ఎవరైనా కబ్జాల విషయంలో వచ్చినప్పుడు పరిష్కారం దొరకట్లేదు వాటికి. మరి ఆ పరిష్కారం దొరక్కపోవడానికి కారణాలు ఏంటన్నది కూడా మనం విశ్లేషించాలి. చిన్న చిన్నవి ఇండ్ల కోసం వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి అంబియన్స్ చుట్టూ చూసుకున్నా కూడా ఇవాళ కొంత సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నది. చాలామంది మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతా వాళ్ళ పాపం రేషన్ కార్డుల కోసం, ఇండ్ల కోసం, చిన్న చిన్న వాటి కోసం, పెన్షన్ల కోసం, ఇట్లాంటి వాటి కోసం వాళ్ళు ఎక్కువగా ఈ ప్రజాభవన్కి వస్తున్నారు. ఇంతమంది ఒకప్పుడు చాలా గుంపులుగా ఉంటుండే ఇక్కడ. కానీ నెమ్మదిగా మరి ఇది నమ్మకం పోతున్నదా, లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదా, ఇచ్చిన కంప్లైంట్ ఎన్నిసార్లు వచ్చి ఇస్తామని అనుకుంటున్నారా, కొంత తాకిడైతే తక్కువగానే ఉన్నది. మాట్లాడదా నా ముందు ఒక గుజ్జుల రామచంద్రారెడ్డి గారని ఓ సామాజిక కార్యకర్త నా ముందున్నారు. ఆయనది గౌరాయపల్లి గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంది ఇన్ని అప్లికేషన్లు ఇచ్చినట్టున్నారు? అవునే, ప్రతి వారం ఒక్కొక్క అంశం మీద వస్తుంటా. ఈ రోజు వారం వస్తుంటారా మీరు? ప్రతి వారం వస్తుంటాను. ఈ రోజు విద్యా వ్యవస్థ మీద, ప్రభుత్వ బడుల బాగును ఎలా చేయాలనే ఒకటి అంశం తీసుకున్నాము. ఇంకోటి సమాజాన్ని కులాల వారిగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన వారిని గుర్తించినట్టయితే నిజమైన పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తే ఆ రకంగా సమాజాన్ని సమాజ నిర్మించనీకి ఒక మంచి అవకాశం ఉంటుంది అనేది రెండో అంశం. మూడోది వచ్చేసి తెలంగాణ శాసన మండలిని రద్దు చేయాలని చెప్పేసి ఒక వినతి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఇప్పుడే ఇచ్చేసి బయటకు వచ్చాను. ఇవన్నీ పాలసీ డెసిషన్స్ కదన్నా. ఈ వీడియో ఇస్తే ఏం దానికి డెసిషన్ వస్తుంది అంటే ఏం మనం చెప్పుకుంటాం అంటే ఇదేలో ఇష్యూస్ కోసమే ఉన్నట్టుంది కదా ఈ ప్రజావాణి. ఇది ప్రతిదీ అన్న. ప్రజావాణి అనేది ప్రజల అభిప్రాయం మనం తెలియజెప్పుకోవచ్చు. వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలా మంది మహిళలు వచ్చిర్రు, ఏది వితంతు పింఛనని, వృద్ధాప్య పింఛనని, లేకుంటే కొందరికి ఇల్లు కావాల్సిన వాళ్ళకు గృహం నిర్మాణం కోసం అని చెప్పేసి ఇట్లా అనేక వ్యక్తిగతమైన అర్జీలు ఇవ్వచ్చు. సామాజికమైన అర్జీలు కూడా ఇవ్వనీకే ఇది అందరికీ అందుబాటులోకి తెచ్చింది ప్రజా ప్రభుత్వము. అందులో భాగంగా నేను కూడా కొన్ని ప్రజా సమస్యలకు సంబంధించింది ఇవి, ఇందులో ఏది కూడా నా వ్యక్తిగతమైనది కాదు. సో అన్ని పబ్లిక్ రిలేటెడ్ గా అన్ని బాగానే ఉన్నాయి. మొన్న వైన్ షాప్ల మీద కూడా ఇచ్చినట్టున్నారు మీరు, రేట్లు తగ్గియాలని. అవునన్నా. అదేంటి ఇప్పుడు ఇవేమో మంచిగా ఉన్నాయి, అదేమో ఆగమాగం ఉందిగా? అది కూడా ఆగం కాదన్న, అది కూడా ప్రజా సమస్యనే, అది కూడా మా మద్యం ప్రియుల సమస్యనే. మద్యం ప్రియులు మెజార్టీ ఉన్నారు సమాజంలో. నో మద్య నిషేధం చేయాలి. అసలు దమ్మున్న ప్రభుత్వం ఏదైనా కానీ మద్య నిషేధం చేయాలి. ప్రభుత్వాలకు ఆ దమ్ము లేదు. నేను తాగను, నాకు ఇలాంటి దగ్గర మీకు వాళ్ళ మద్యం ప్రియుల ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళ మీద ఎందుకంత ప్రేమ వచ్చింది? నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు, మద్యాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో జనరల్ గా ఫోన్ చేసి మాట్లాడుతుంటే నాకున్నాయి ఒక 20 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూప్లలో చాలా డిస్కషన్ వచ్చింది. 15% మద్యం రేట్లు గవర్నమెంట్ పెంచుతుంది అనగానే చాలా అల్చల్ చేసేసారు. ఒక్కొక్కని బాధ వర్ణనాతీతం. అందులో ఒక 30 రూపాయలు అంట ఒక పిల్లగానికి, ఒక 5 రూపాయలు, 2 పిల్లలు ఉంటే జనరల్ గా ఒక 2 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని చెరో పిల్లగానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా పెట్టి పంపించేదంట. ఓ 10 రూపాయలు పెడితే పాల ప్యాకెట్, 10 రూపాయలు పెడితే పెరుగు ప్యాకెట్, 30 రూపాయలతోని 3 పనులు జరిగాయంట. నేను రోజు వాళ్ళ ఇంటికి పోతే ఆ రోజు వాళ్ళ ఆమె నాకు చాయ్ పోయలేదు. ఏంది చెల్లమ్మా అన్న అంటావు, చాయ్ కూడా పోయలేదు, ఇవాళ ఏం సంగతి అంటే నిన్న మా ఆయన మద్యం రేట్లు పెరిగినాయట, 30 రూపాయలు ఆడ కట్టి వచ్చిండు, ఇవాళ పైసలు లేవు, పాల ప్యాకెట్ కూడా తెలియదు, అందుకే మా ఆయనకు పోయలే, నీకు పోయలే, నేను కూడా తాగలేదన్న అని చెప్పేసి పిల్లలకు అటు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు, నాకు ఇటు చాయ్ పోయలేదు. అంటే ఒక 30 రూపాయలు ఒక సాధారణ ప్రజలకు, ఒక కుటుంబానికి ఎంత భారంగా ఉంటుందని చెప్పేసి వారి బాధను ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో గత వారంలో ఇంకా రేట్లు తగ్గాలంటారా మీరు? రేట్లు 100 రూపాయలకి రేటు ఇంకా తగ్గించుకోకపోతే ఇంకా తాగుడు ఎక్కువైంది కదా. తాగరు జనాలంతా ఆగమాగం అయిపోతారు కదా. అట్లా తాగరన్న. ఎందుకంటే తాగేటోళ్ళు చాలా మేధాశక్తులు, మంచోళ్ళ, చాలా మంచోళ్ళు. ఎందుకంటే వారు ఒక మాట ఇచ్చిర్రు అంటే తిరిగి తీసుకోరు. ఇవాళ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది వాళ్ళే, మా వాళ్ళే. ఎవరు? మీ వాళ్ళే. ఈ మద్యం ప్రియులతోనే ఒక ప్రభుత్వం నిర్మాణం కావాలన్నా, ఒక ప్రభుత్వం కూలిపోవాలన్నా గానీ మా వాళ్ళదే మెజార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూలిపోయినట్టుంది. అక్కడ కూలిపోయింది. మా వాళ్ళు వ్యతిరేకంగా ఇప్పుడు కొత్త బ్రాండ్లు తెచ్చిన, కొత్త రేట్లు పెంచేసరికి మా వాళ్ళు ఒక్కసారి ఐక్యమయ్యారు, అక్కడ కూలిపోయింది. కనుక అలాంటి ఇబ్బందులు మన ప్రభుత్వానికి రావద్దు. 5 ఏళ్ళు సుభిక్షంగా నడవాలనేది మా అభిప్రాయం. కాకపోతే మా బాధలు కొంచెం
తగ్గించుర్రు. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఒకటి, ఎన్నికల కాలం వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇవన్నీ గెలుపోవటంలో నిర్ణయించేది మా వాళ్ళే. మెజార్టీ పీపుల్ ఈ సమాజంలో ఉన్నది మా వాళ్ళే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు మెజార్టీ వాటాదారులు, ఆనెస్టీ ట్యాక్స్ పేయర్స్ మా వాళ్ళు. ఉద్దర పెట్టరన్న, ఏడ కూడా ₹1 ఉద్దర పెట్టరు. అవసరమైతే ₹1 ఎక్కువ ఇస్తారు తప్ప. ఇవాళ ₹173 వీళ్ళు పెంచిన ధరను లైట్ అంట. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, గిలాస్ ఇస్తున్నారు, ₹80 అడికి మాత్రం చేస్తున్నారు. అయినా కానీ మా వాళ్ళు భరిస్తున్నారు. ₹2 ఎక్కువనికే సిద్ధంగా ఉంటారు తప్ప మా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి డోకా వేయరు. వాళ్ళు చాలా మా వాళ్ళు మేధావులు ఉంటారు అన్న ఆలోచన. తాగితే తాగుతుండొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆ శారీరకంగా పొద్దంతా కష్టపడి వస్తారు కనుక కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చి కొందరు తాగుతారు, కొందరు నిద్ర రాక కూడా కొంతమంది తాగుతారు, కొందరు ఇతర టెన్షన్ల వల్ల కూడా కొంత తాగితే తాగుతుండొచ్చు. కానీ ఆలోచనలో అత్యుత్తమంగా ఆలోచిస్తారు. వాళ్ళకి అవకాశం వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్ళేంత శక్తి కూడా మా వాళ్ళ కాడ ఉంది. అంతటి మేధావులు మా వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఏదో కొంచెం తీసుకున్నంత మాత్రాన వారిని తక్కువ చేయొద్దు. వారిని ఎప్పుడు అసలు ఆ పదము నిషేధం, ప్రొహిబిటెడ్ తాగుబోతూ, ఆ పదము దయచేసి మీడియాకి అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడన్నా ప్రస్తావన వస్తే మాత్రం ఆ వర్డును వాడొద్దు. మీరు మాకు ఒక గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 50,000 కోట్ల బడ్జెట్ మాతో సమకూరుతుంది. అలాంటప్పుడు మాకు గౌరవం ఇవ్వాలి సమాజంలో. మేము ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్స్, ఉద్దెర లేని ఉత్తమ కస్టమర్లం మేము. మాకు మీరు ఎంత గౌరవించాలండి. ఇవాళ ప్రభుత్వము తీసుకున్న సంక్షేమ పథకాలలో మెజార్టీ పథకాలు మేమిచ్చే ఆదాయంతో నడుస్తుంది. వెరీ గుడ్. మా వాళ్ళ ద్వారా నడుస్తుంది. మరి కుటుంబాలు ఆగమైతే లేవే, ఆగమేమో. ఆడవాళ్ళు మెడల్లో ఉన్న పుస్తకాలు దిగుతున్నాయి, పిల్లల చదువుకు దూరం అవుతున్నారు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి, ప్రాణమే బాయ్. నేనేమంటా అంటే రేట్లు అవసరమైతే 3,000 ఉన్న బాటిల్ 6,000 చేయాలంట నేను. లేదు ఎందుకంటే ఇక్కడ ఏమైతుందంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మద్య నిషేధం చెయ్యి. మద్య నిషేధం మీతోనే అది కాదు, నియంత్రిస్తే అవుతుంది కదా. మద్యం నియంత్రణనే. రోజు ఆటోలలో కాటన్లు బెల్ట్ షాపులకు వీళ్ళు ఇక ప్రభుత్వం వచ్చే ముందు వీళ్ళు ఒక మేనిఫెస్టోలో ఒకటి చెప్పారు, మేము మద్యాన్ని కంట్రోల్ చేస్తాం, బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, కంట్రోల్ చేస్తాం, నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. నియంత్రణ ఎక్కడన్నా మనం రోజు ఏది మినరల్ వాటర్ పొద్దుగానే అది ఆటో ఎట్లయితే వస్తుందో క్యాన్లు వేసుకొని ప్రజలకు పడతానికి రోజు ఆటోలలో బెల్ట్ షాపులకు కాటన్లు పోతున్నాయి ఆటోలలో. మరి మద్యం నియంత్రణ చేసే విధానం ఇదేనా ఈ ప్రభుత్వాన్ని? నియంత్రణ చేస్తాడు గిట్లనే చేస్తాడా? బెల్ట్ షాపులు తీసేస్తాను, తీసేయాలి కదా. మరి తీసేస్తలేడు కదా. మరి ఎట్లా నియంత్రణ అంటాం మనం దీన్ని? రేటు తగ్గించడమే మంచిది. రేట్లు ఎట్లీస్ట్ రేట్లు ఇప్పుడు ఒక సంసారం ఎట్లా నడుస్తుంది అనేది వానికి తెలుస్తుంది అన్న. అయితే ఇప్పుడు నువ్వు ₹100 చేసినంత మాత్రాన ఆడు ఉన్న పైసలు ఖర్చు పెట్టుకోలేదు. ఎక్కువ తాగుతాడు కదా, తాగడు. 200 కోట్లు వచ్చి 100కి ఇచ్చినాం అనుకో, 2 కోట్లు వేస్తాడు. లేదు ఇప్పుడు వాని కుటుంబం గడవాలంటే వానికి ఒక బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. ఈ వచ్చిన దాంట్లో ఒకటి తాగితే మిగతాది మా పిల్లలకు మా సంసారం గడవనీకి అన్న ఆలోచన. వాళ్ళు చాలా ఆలోచన పరులు అన్న. ఎటుడుక నువ్వు 100 పెట్టామని చెప్పేసి ఉన్న పైసలు అన్ని తాగి ఇంటికి పోరు. వాళ్ళు తాగే కాడికే తాగుతారు, తీసుకున్న కాడికే తీసుకుంటారు. కనుక తగ్గిస్తే ఏమవుతుంది అంటే ₹100 చేస్తే ఒక ₹80 ఆ కుటుంబానికి అదనం లాభం జరుగుతుంది. ఆ లాభంతో వాడి కుటుంబాన్ని పోషించుకోనికి మంచి అవకాశం ఏర్పడుతుంది. మరి ఎవరు వస్తలేరుగా, మీరు ఒక్కరే వచ్చారుగా? వస్తారు మా వాళ్ళు అందరూ మొబిలైజేషన్ చేస్తున్నాం దీనికి. ఇప్పుడే ఎందుకంటే స్టార్టింగ్ ఒక ముందడుగు పడ్డది. సో ఇప్పుడే మొన్న గత వారంలో వివిధ సోషల్ మీడియాలలో చూసి చాలా ప్రజల్లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. నేను మొన్న ఒక కొలన్పాక పెళ్లికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగితే కూడా చాలా మంది కూడా అన్న నువ్వు తీసుకున్నావు, మంచి అంశం తీసుకున్నామన్న, అది వాస్తవమే. మా అందరి మదిలో ఉన్న ఆలోచనలను నువ్వు అక్కడ ప్రజావాణిలో వినిపించినావు, నీకు చాలా ధన్యవాదాలు అన్న. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలన్నా, ఎట్లనన్నా చేసి దీన్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నా. నువ్వు చెప్పింది వాస్తవం. పాత రేట్లనే ఇంకా తగ్గించాలి. ₹100కే బీరు ఇవ్వాలి. ఇప్పటికే వాస్తవానికి ఒక బీరు తయారు గానికి ₹24 ఆటానా 24.5 అవుతుందన్న దాని వర్త్, ఒక బీరు వర్త్. అయితే మొన్న ఆ కంపెనీలు మాకు ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ ముడి సరుకు రేట్లు పెరిగినాయి. సో మాకు ఒక 15% పెంచుర్రి అంటే ఒక ₹3.5 పెంచమని ఏదైతే కంపెనీ వాళ్ళు అడిగితే అది ₹28 వచ్చింది. ఈ సందర్భ సడేమి అని చెప్పేసి దీనికి ఇంకా ₹30 కలిపి వాళ్ళు 3.5 కలుపని అడిగితే వీళ్ళు ఈ ప్రభుత్వం ₹30 కలిపి 180 చేసి కూర్చుంది. వాళ్ళకు 3.5 కలపమన్నందుకు మా నెత్తి మీద ₹30 చేసి కూర్చుంది. ఇవాళ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కు అట్లా కూడా సంతోషపడవచ్చు కదా మీరు. అరే ₹30 మనకి గవర్నమెంట్ సాత్తున్నాం, ఇంకా ₹30 ఎక్స్ట్రా చేసాను. ఇప్పుడు సాదేదే మేం కదన్నా, ఆల్రెడీ సాత్తున్నాం. ఇప్పుడు మోసటోనికి అన్నా, ఇప్పుడు ఒక అభ్యర్థి ఉండు, ఒక పని ఆయన ఉండు అనుకో, ఒక కూలి ఆయన ఉండు,
అవి ఇటుకలు మోస్తుండు. ఒక 6 ఇటుకలు 8 ఇటుకలు మోయగలుగుతాడు. ఆయన శక్తి 8 ఇటుకల వరకు. ఇక వీడు మోస్తుండు కదా అని చెప్పేసి 8కి 8 ఇంకో 16 వేసి ఇక మొయ్యిరా అంటే వాడు మెడలు ఇరుగుతాయి, దెబ్బలు జారుతాయి, నడుములు పోతాయి, కింద పడతాడు. ఆయనతో కట్టకుండా ఆయన తక్కిర రాకుండా అవుతాడు. ఇప్పుడు గట్లు ఉన్నది. ఎట్లాగా మీరు తాగుతురు గారా, ఎట్లాగా మమ్మల్ని అడుగుతలేరు గారా, మేము ఏది చేసినా మీరు ముందటికి వస్తలేరు గారా, ఇది అంటే సెన్సిటివ్ అంశం అని చెప్పేసి ఎవరేం అడిగనీకి లేదని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు అధికారం. బ్రాండ్ల వారికి ఏమన్నా రేట్లు అటు ఇటు చేయాలన్నా? ఇప్పుడు పైన తాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా, ఇప్పుడు కాస్ట్లీ మందులు తాగేటోళ్ళు ఉంటారు కదా లీడర్లు. ఇప్పుడు ఆ కాస్ట్లీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అంత నెసెసరీ ఐటమ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉన్నవాడు ఆడు ఏదో ఇప్పుడు ఎంటికలు ఉన్న అమ్మాయి ఎన్ని తీళ్ళ ముడిచినా అందమే ఉంటుంది అన్నట్టు ఆడు ఉన్నోడు తాగిన నడుస్తుంది, తాగకుండా నడుస్తుంది. కానీ కష్టజీవి వాడు రోజంతా కష్టపడి వచ్చి ఎండల కష్టపడి వస్తాడు. వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు సహజంగా వస్తాయి. ఆ ఒళ్ళు నొప్పులు పోనీకి కొందరు తాగుతారు, కొందరు నిద్రపట్టకు కూడా తాగుతారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ మీరు అదొక లైన్ ఉంది మీ అప్లికేషన్. మరి మీరు ఇక్కడికి ఏదో ఒక సెన్సేషన్ టాపిక్ తో వస్తున్నారా నాకు అనిపిస్తున్నారు. నో ఇది నెసెసరీ ఐటమ్ అయింది. వార్తల్లో నిలబడాలి, యూట్యూబ్ లో వీడియోలు రావాలి. ఇప్పుడు వార్తల్లో నిలబడాలంటే ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, నా వీడియో నేను చేసుకోవచ్చు అన్న. వార్తల్లో నిలబడాలంటే ఒక పేద హైటెన్షన్ లైన్ లేకుంటే టెలిఫోన్ టవర్ ఎక్కినామనుకో, ఇంకా మలక్పేట ఉంటుంది టీవీ టవర్ అసలు ఆడ ఎక్కినామనుకో ఆటోమేటిక్ గా అన్ని మీడియాలు విత్ లైవ్ కవరేజ్ చేస్తాయి. ఒక సెన్సేషన్ కావాలనుకుంటే ఏదన్నా ఒక అంశం ఒక పేద నీళ్ళ ట్యాంక్ ఎక్కినాం అనుకో ఆడికి మైకులు వస్తాయి, అన్ని వస్తాయి, ఫైర్ ఇంజన్ వస్తుంది, వీళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు, మీడియా వస్తుంది, యంత్రాంగం అనేకం వస్తాయి. పబ్లిసిటీ చేసుకోవాలంటే లక్ష మార్గాలు ఉన్నాయి. అది కాదు, నేను కాజ్ తీసుకున్నాను, విషయాన్ని తీసుకున్నాను. మందు మీద ఒక అప్లికేషన్ ఇచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ భూముల బడుల బలోపేతం గురించి మాట్లాడుతున్నారు. అవును, కులాల వారీగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన గుర్తించండి అని మాట్లాడుతున్నారు. అవును, శాసన మండలి రద్దు చేయాలంటారు. మళ్ళీ పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి కదా. అవును, అవన్నీ కూడా ప్రజలకు మందు మీద అప్లికేషన్ చిల్లర టాపిక్ కింద జనం లేదు, ఎవరికి కూడా లేదు. ఈవెన్ మీరు అడగండి, ఎందుకు అంటే వాళ్ళు బయటకు చెప్పనంత మాత్రాన మీరు అది ఎట్లా అంటారన్న, దాన్ని ఎందుకు తక్కువ చేస్తూ చెప్పండి. ఒకటి ఇప్పుడు అది లేకుండా అసలు ప్రభుత్వం ఉంటుందా? ఒక మాట లేదు. మన పక్క రాష్ట్రం కూలిపోయింది. అవును, గతంలో కూడా ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి. అంశం పని చేస్తారు మీరు? నేను ఒక ప్రైవేట్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఓకే, సో ఇట్లాంటి వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. ప్రతి వారం ఒక అంశాన్ని తీసుకుంటాను. ఆ అంశం తీసుకొచ్చేసి ప్రజావాణిలో ఇంతవరకు మరి ఏమన్నా చర్య తీసుకుంటారా, ఆలోచిస్తారా అనే ఉద్దేశంలో ఒక అంశాన్ని తీసుకొని వస్తా. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. అవునండి, ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థ ఎట్లయిందంటే, సరే ఒక సానుకూల అంశం ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారిని ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందనే హోపు నాకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలకు కూడా ప్రభుత్వ బడుల వ్యవస్థ బలోపేతానికి కూడా ఇది ఒక మంచి నిర్ణయంగానే భావిస్తున్నా. సో కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా 1,20,000 మంది ఎన్రోల్మెంట్ తగ్గింది. ఉన్న ఎన్రోల్మెంట్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే ఆకునూరి మురళి గారు వచ్చారు కనుక వారి సారథ్యంలో ముందన్న ఈ ప్రభుత్వ బడులు బలోపేతం కావాలని చెప్పేసి మనం అనేక అంశాలు ప్రభుత్వం తీసుకొచ్చాము. బడ్జెట్ 7% ఇస్తున్నారు, కానీ ఈ 7% బడ్జెట్ తో ఇప్పుడు గింత పిండి పెట్టి గింత పెద్ద రొట్టె రావాలంటే రాదన్న. అందుకే బడ్జెట్ అలొకేషన్ లో ఈ 7%ని 15% పెంచాలనేది మా ప్రజల తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఆకునూరి మురళి గారికి కూడా పిలిచిరు, మంచి బాధ్యతను అప్పచెప్పారు, కానీ బడ్జెట్ కూడా అలొకేట్ చేసి నిధులను ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఆయన అనుకున్నది చేయగలుగుతాడు, మౌలిక వసతులు కల్పించగలుగుతాడు. మీరు వెంటనే ఎప్పుడైతే టీచర్ ఖాళీలు అవుతున్నాయో వెంటనే నింపాలి. ఇంకొకటి ఏంటంటే సాధారణ ప్రజలకు నమ్మకం పోయిందన్న, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల నమ్మకం పోయింది. ఎందుకు పోయిందంటే ఇవాళ ప్రభుత్వ జీతం పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివించట్లేదు, ఒక కార్పొరేటర్లో వేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 50-60 వేల జీతం పొందుతున్నారు. బాగుంటే చేర్పిస్తాడు, బాగాలేకపోయినప్పుడు ఏం చేస్తాడు? మరి బాగలేనప్పుడు, మీరు బాగలేనప్పుడు ఒక సాధారణ జనాలు మరి ఏ రకంగా ప్రభుత్వ బడిలో చదువుకుంటారన్న? నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయినవు, ఇవాళ ఒక సర్పంచ్ అయినవు, ఒక ఎంపీటీసీ అయినవు, మరి ఒక ఎమ్మెల్యే అయినవు, నీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పిస్తే కదా. మా నాయకుడు ప్రభుత్వ బడిలో చేర్పించాడు, మా పిల్లల్ని కూడా మేము ప్రభుత్వ బడిలో చేర్పిస్తాము అని చెప్పేసి వాళ్ళకి నమ్మకాన్ని, ఫస్ట్ పాలకుడు అనేవాడు జనాలకు నమ్మకాన్ని కలిగించాలన్న. నమ్మకం కల్పిస్తే ఏ వ్యవస్థ అయినా, విద్యా వ్యవస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా నమ్మకం కల్పించండి. ఇవాళ రోజుకు గత 10 ఏళ్లలో 8 లక్షల ఎన్రోల్మెంట్ తగ్గింది ప్రభుత్వ బడులలో. 28 లక్షలు ఉన్న ప్రభుత్వ విద్యార్థులు ఈరోజు 18 లక్షలకు పడిపోయింది. దాదాపు 10 లక్షల విద్యార్థుల ఎన్రోల్మెంట్ పడిపోయింది. ఈ ఎన్రోల్మెంట్ ఎఫెక్ట్ మాలాంటి చదువుకుని, నేను MA BEd చేసిన, మేము ఒక 5 లక్షల మంది ఉన్నాం.
ఈ 10 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం వల్ల, ప్రభుత్వ బడులు తగ్గిపోవడం వల్ల మా ఉపాధికి గండిపడ్డది. ఇవాళ 10 లక్షల మంది ఉంటే ఎన్ని వేల ఉపాధ్యాయ పోస్టులు వచ్చేదన్న. మేము చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నామన్నా. ఎంఏ బీఈడి నాది, హైయర్ క్వాలిఫికేషన్. మా ఉపాధి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదన్న. ఇప్పుడు మేము ఎన్నో ఆశయాల కోసం వస్తాం. ఒక పేదవాడికి నాణ్యమైన విద్యను అందిద్దామన్న ఉద్దేశంతో మేము చదువుకొని వచ్చాం. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్గా టీచర్గా మేము ముందుకు వచ్చి సమాజానికి సేవ చేద్దామంటే మీరు ఇవాళ ఎన్రోల్మెంట్ లేదు, విద్యార్థులు లేరు, డిఎస్ఏనికి పోస్టులు లేవు అని చెప్పేసి తప్పించుకుంటారా? మీరు చెరువును ఎండబెట్టింది ఎవరు? మీరే కదా. మీరు పాలకులే కదా. పాలన ఇప్పుడు ఎన్రోల్మెంట్ తగ్గుతుందంటే సిగ్గుపడాల్సిన అవసరమా కాదా? ప్రతి పాలకుడు సిగ్గుపడాలి, ప్రతి టీచరు సిగ్గుపడాలి. దయచేసి టీచర్లు ఎవరైతే ఆనెస్ట్గా పనిచేస్తారో వాళ్ళకు వర్తించదు. ఎవరైతే నిజమైన ప్రజాప్రతినిధులు ఉన్నారో, విద్యా వ్యవస్థను గౌరవించి అందులో కొందరు టీచర్లు వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళకు మాత్రం ఈ మాటలు, ఈ బాధ వర్తించదు. ఎవరైతే చిత్తశుద్ధి లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ, చిత్తశుద్ధి లేని ప్రభుత్వ పాలకులు, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నేను అనే మాటలు ఆనెస్ట్గా పనిచేసే వాళ్ళకు, ఉత్తమ ఉపాధ్యాయులకు ఇది వర్తించదు. ఇప్పుడు శాసన మండలి రద్దు చేయాలంటారు మీరు. అవును. మరి ఎట్లా మన లీడర్లు ఎట్లా బతకాలి? ఎస్, ఇది ఎందుకంటే ఇవాళ ప్రజాప్రభుత్వానికి అనేక అప్పులు ఉన్నాయి. ఎందుకంటే గత పాలకులు ఈ అనేక అప్పులు 7 లక్షల కోట్లు చేసిపోయారు కదా. ఈ అప్పులు తీర్చడానికే పాపం నానా తంటాలు పడుతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. మరి ఇప్పుడు ఇది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక 100 కోట్ల బడ్జెట్ పోతుందన్న వీళ్ళ జీతభత్యాల కోట్లు. ఈ 42 మంది ఎమ్మెల్సీలకు 100 కోట్లు పోతుంది. వాళ్ళకు కార్ అని, పెట్రోల్ అని, పువ్వు అని, టీ అని, డి అని, నియోజకవర్గ అలవెన్స్ అని, జీతాలని, బత్తాలని 100 కోట్లు పోతుంది. ఎందుకు శాసన మండలి పెద్దలు మరి డిస్కషన్ చేస్తలేరా? కనిపిస్తలేదా? ఏం చేస్తలేరు, ఏం చేస్తున్నారు? ఏడేసిన గొంగడి గానే ఉంది. ఒక్క సమస్య మీద తానా అంటే తందానా. ఈ సభలు ఎట్లున్నా ఎరికేనా? అసెంబ్లీ తానా, ఎమ్మెల్సీ తందానా. ఈ తానా సభ ఒకటి అయితే తందానా సభ ఒకటి. ఈడ ఏది ఉందో గదే ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ లో ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేసింది. రాష్ట్రం పాలన జరగలేదా? ప్రజలకు పాలన జరగలేదా? జరిగింది. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా ఎమ్మెల్సీ వ్యవస్థ లేకుండా నడవలేదా? నడిచింది. ఎన్నో రాష్ట్రాలు కూడా ఎమ్మెల్సీ లేవు. మా అంటే 7 రాష్ట్రాల్లో ఏమో ఉన్నాయి భారతదేశం. 100 కోట్లు మిగులుతాయా? 100 కోట్లు ఇట్లా మిగులుతాయి. వీళ్ళకు ఎన్నికల నిర్వహణ నిన్న మొన్న అయినాయి మళ్ళా ఏది ఎన్నికలు. ఆ ఎన్నికల నిర్వహణకు 5 ఏళ్లకు 500 కోట్లు అవుతున్నాయి అన్న. ఈ వీళ్ళ జీతభత్యాలు 5 ఏళ్లకు 500 కోట్లు. 4 రోజులు కౌంటింగ్ చేస్తారు. ఈ 4 రోజుల కౌంటింగ్ మళ్ళీ వాళ్ళకి జీతాలు, అలవెన్సులు, ఫుడ్, ఇక మన్ను మసాడం వీటి మీద 500 కోట్లు. 5 ఏళ్లకు 500 కోట్లు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ ఖర్చు. వీళ్ళ జీతాల మీద ఒక 500 కోట్లు, 1000 కోట్లు అన్న. ఈ 1000 కోట్లు ప్రభుత్వం ఇంకేదైనా సంక్షేమ పథకాలు చేసుకోవచ్చు కదా. వీళ్ళు పెద్ద చేసే తందాన వాళ్ళు చేసేది ఏముంటది? ఏం ఉపయోగం కూడా ఎవరిని ఉద్ధరించింది కూడా లేదు. అందులో మంచి డిస్కషన్ కూడా ఏమి ఉండదు. లేదు, తానా ఆడ తానా అయింది తందానా అందాం కదా. తందానతోని ప్రజలకు ఉపయోగం లేదు. అప్పుల్లో ఉంది కనుక, మన రాష్ట్రం అప్పుల్లో ఉంది కనుక దుబారా ఎక్కడైతే అవుతుందో ఆ దుబారాను తగ్గించుకున్నాము. దాంట్లో భాగంగానే ఈ వ్యవస్థ లేకున్నా ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ ఎవరికి ప్రజలకు ఉపయోగం లేదు. ఇలా కేవలం ఆశ్రమంగా మారిపోయింది. ఓన్లీ రాజకీయ పునరావాసము, రాజకీయ నిరుద్యోగాన్ని నిర్మూలించుకోనికి ఈ పార్టీలు పన్నిన కుట్ర. ఇది ప్రజల సొమ్మును దుబారా చేస్తున్న విధానం తప్ప. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొందరికి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు రాలేదని చెప్పేసి ఆశావాహులకు వాళ్ళను సాంత్వన చేకూర్చడానికి, సంతృప్తి ఖర్చడానికి ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను, పోయిన వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు ఈ ప్రజాధనాన్ని ఏదో పప్పు బెల్లం లెక్క ఖర్చు పెట్టడానికి ఇట్లా చేస్తుండు. ప్రజలారా, విజ్ఞులైన తెలంగాణ ప్రజలారా, మీరు ఆలోచించండి. ఎమ్మెల్సీ వ్యవస్థ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. అదనపు బడ్జెట్ ప్రభుత్వానికి మన మీద పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది కనుక దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇది ఓన్లీ రాజకీయ పునరావాసం కోసం, రాజకీయ నిరుద్యోగాన్ని కొంత తగ్గించుకోనికి చేస్తున్న ఎత్తుగడలో భాగంగానే ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ. అందుకోసమే ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రామచంద్రారెడ్డి గారితో ఇంటర్వ్యూ. ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఇట్లాంటి అంశాల మీద ప్రజాభవన్కి వచ్చి ఆయన కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు, ఆయన అభిప్రాయాన్ని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.